అసలు ఈ ఫ్లాసింగ్ అంటే ఏంటి? ఫ్లాసింగ్ అంటే ఏం చేస్తారు? ఫ్లాసింగ్ అంటే ఒక దారం, యాక్చువల్లీ వ్యాక్స్డ్ ఫైబర్ లాంటిది. పళ్ళ మధ్యలో ఏమన్నా ఇరుక్కున్నా ఏమన్నా చేసినా యూజువలీ అందరూ ఏం చేస్తారంటే మనం టూత్ పిక్స్ పిన్స్ వాడటం మొదలు పెడతారు. కానీ ఈ టూత్ పిక్ పిన్స్ వల్ల ఏమవుతుంది అంటే గనక పళ్ళు చిగుళ్ళ మీద ఫస్ట్ అది ప్రెషర్ పెట్టి దాని కింద ఉన్న ఎముకని కూడా తగ్గించేస్తుంది. మీకేమనిపిస్తుంది అంటే తీసేసాం కదా, కానీ మీరు ఆ పంటి 2 పళ్ళ మధ్యలో సందుని ఇంకా పెద్దది చేశారు, దానివల్ల ఇంకా ఎక్కువ ఇరుక్కుంటుంది. ఈ ఫ్లాస్ ఏంటి అంటే దారం లాంటిది, ఎప్పుడు తిన్నా కూడా 2 పళ్ళ మధ్యలో పాస్ చేసి తీయటం వల్ల మనకి ఏమవుతుంది అంటే గనక పంటి మధ్యలో గ్యాప్ రాకుండా ఓరల్ హైజీన్ మెయింటైన్ అవుతుంది. ఫ్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి. రోజు డైలీ చేయాలా? ఇట్ ఈస్ డైలీ. అది మీకు ఈ మధ్యన ఫ్లాస్ ఇంతకు ముందరంటే దారం లాగా దొరికి మీకు యాక్చువల్లీ ఒక వేలికి ఇంకొక వేలికి 6 ఇంచెస్ అన్న తీసుకొని చేయటం కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఫ్లాస్ స్టిక్స్ లాగా కూడా దొరుకుతున్నాయి, బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడన్నా వాడుకునే ఛాన్స్ ఉంటుంది. మేము ఇంకా కొంతమందికి అడ్వాన్స్డ్ వాళ్ళకి ఎవరైతే ఫ్లాస్ వాడలేరంటారో కనీసం వాళ్ళకి వాటర్ ఫ్లాస్ అని కూడా దొరుకుతుంది మీకు. అంటే వాటర్ ప్రెషర్, ఇప్పుడు ఇవన్నీ ఏంటి, తిన్న ఫుడ్ ఎక్కడా మనకి పంటి మధ్యలో ఉండి పుచ్చులు రాకుండా చిగుళ్ళు కూడా ఇన్ఫెక్షన్ రాకుండా, కాబట్టి మనం ఆ వాటర్ ఫ్లాస్ అన్నా వాడుకోవటం మొదలు పెట్టుకోవాలి.